మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే చీకటిలో నుంచి. చీకటి అంటే కనపడని లోకం. దేవునికి స్తోత్రం. మనం లోకంలోనే ఉంటాం కానీ ఎవరికి చెప్పలేండి నాన్న. వాళ్ళ ముందే ఉంటాం కానీ వాళ్ళకి కనపడ్డాడు ఆయన. మరి కనపడలే. ఎందుకు కనపడలే అంటే కనపడలే అంతే. ఎందుకు కనపడలే? చీకట్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? అందుకని దేవుడు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎందుకు పిలిచిండయా అంటే, ఎందుకు పిలిచిండండి? ఆశీర్వదించాలని. ఏం చేయాలని? ఇందాక అయ్యగారు మంచి సాక్ష్యం చెప్పాడు. మాకు ఏం లేదు, నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఒక మనిషి లేడు, నా దగ్గర ఏమి లేదు, అయినా ఇప్పుడు ఆయన అందుకుంటూనే లేడు. చెప్పండి కొట్టండి. ఆశీర్వదించబడాలంటే కొన్ని కార్యాలు చేయాలి. ఆశీర్వదించబడాలంటే మన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదం యేసుప్రభు నమ్ముకోగానే ఆశీర్వాదం వస్తుంది. ఏమండి? యేసుప్రభు నమ్ముకోగానే ఏం చేస్తాం? అదేంది, భూమి కొనుక్కుంటాం, బిల్డింగ్ కట్టుకుంటాం, బంగారం కొనుక్కుంటాం, బట్టలు కొనుక్కుంటాం అనుకుంటారు. మీరు అంతా షరతులు ఉన్నాయి. ఏమున్నాయి? కొన్ని పద్ధతులు ఉన్నాయి. చెప్పండి. కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు పాటించకపోతే, అందుకనే ఫస్ట్ చదివిన వాక్యం మళ్ళీ చదువుదాం. 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడండి? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను. దేనికి? కీడుకు ప్రతి కీడైనను. ఇస్సాకును ఏం చేశారండి? ఇస్సాకును ఏం చేశారు? వాళ్ళ నాయన తోమిన బావులను పుడుపుకుంటూ వచ్చారు. ఏం చేశారండి? ఇప్పుడు ఆయన కష్టపడి బావులు తోవుకుంటాడు, వీళ్ళు ఎమ్మడి పడి పుడుపుకుంటూ వస్తాను. మరి వెనకో తిరిగి పోలేడా? వెనకో తిరిగి పంచాయతీ పెట్టుకోలేడా? ఏమరా నేనంటే ఏమనుకుంటున్నాను అనలేడా? కానీ ఆయన ఒక్కటి మాత్రం అనుకున్నాడు, ఏంటంటే నేను ఆశీర్వదించబడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను దేవుడు ఆశీర్వదించడానికి పిలిచాడు అనుకున్నాడు, ఆశీర్వదించబడాలనుకున్నాడు. కాబట్టి వెనకకు తిరిగి చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఈయన బావులు తోకుండా పోతాడు, వాళ్ళు ఆ బావి కానీ కూర్చొని ఏడవలేరు. నా బావి పుడిపిండు, నా బావి పుడిపిండు ఏడవలే. మనకు చాలాసార్లు ఏమనిపిస్తుంది చెప్పండి? వీడు వచ్చి నా బావి పుడిపిండు, వాడు వచ్చి వాడు బావి పుడిపిండు అంటే నువ్వు ఇంకో పెద్ద బావి తవ్వుతావు. చెప్పండి కూడా దేవుని మేము పడతామని. వాడు బావి పుడకపోతే ఆ బావి కానీ కూర్చుంటావు. నువ్వు ఎలా కూర్చుంటావు? నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఏం చేయాలంటే వెనకో తిరిగి చూడకూడదు. ఎక్కడ తిరిగి చూడకూడదు? వెనకో తిరిగి చూడకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచమే మనిషిని శత్రువుగా చూసేది. అవునా కాదండి? అప్పటిదాకా మంచిగున్న వాళ్ళు పంచాయతీ పెట్టుకోరా? అప్పటిదాకా మంచిగున్న వాళ్ళు తిట్టుకోరా? అప్పటిదాకా మంచిగున్న వాళ్ళు కీడు చేసుకోరా? మానవ లోకం అట్లాంటిది. ఏమండి? మనిషికి మనిషే శత్రువు. ఎవరు లేరు శత్రువు. ఈ భూప్రపంచంలో అన్ని మనిషికి భయపడతాయి. ఏం చేయాలి? పడతాయి. కుక్క భయపడతా అండి అంటే ఏమంటది? కుక్క వెళ్ళిపోదా? పోదండి. పిల్లి ఇష్టం అంటే ఏమంటది? పోదా? ఆవునో ఎద్దునో అది అక్కడ పోతే ఇటు తిరగంటే తిరుగుతుంది కదా. చెప్పరేంటండి? దాని భాష వచ్చా? రాదు. ఎద్దు తన కామాందును ఎరుగును. మనిషి సింహాన్ని ఆటాడిస్తాడు అండి. జూ పార్కులో ఏం చేస్తాం? జూలో ఏం చేస్తాడండి? మనిషి సింహాన్ని కూడా కానీ మనిషి సరి చేయలేకపోతాడు. ఏం చేయలేకపోతాడండి? అందుకనే దేవుడు కలగజేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు దేవుని మాట విన్నాడు. అందుకొరకనే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఆయన ఆగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడనే కూర్చొని అయ్యో నాదంతా పోయింది అనుకోలేదండి. ఇంకోటి నాకు ఒక ఆయన ఏం చెప్పిందంటే, శత్రువు ఏడిచేటట్టు పని చేయాలట. మనం ఎట్లా చేయాలట? వాడు ఏడవాలిగా. ఏం చేయాలి? ఎందుకు అంటే, అరే నేను ఇంత కీడు చేసినా కూడా వీడు పని చేసుకుంటూ పోతాడు. దేవునికి స్తోత్రం. ఇంత కీడు ప్రాణం మీద తీసుకొచ్చినా కూడా వీడు ఏం చేస్తానండి? ఎప్పుడు దేవుడు కలగజేసుకుంటాడు తెలుసా? మనం ఎవరిని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోయినప్పుడు మన శత్రువును పట్టించుకునేది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగు. ఒక ఆయన కాలం బుద్ధి చెప్తుందిరా నీకు అంటారా? ఎవరు? కాలం వెంటనే దేవుడు పని చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పని చేయకపోతే కాలము పని చేయదు. అందుకొరకనే ఆశీర్వాదమునకు వారసులపుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను మీరు చేయక. మిమ్మల్ని దూషించవాన్ని ఏం చేయాలా? దీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దీవించడం నేర్చుకుంటే నువ్వు దీవించబడతావు అంతే.
నువ్వు దీవించడం నేర్చుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకు అంటే నీ నోట్లో ఏం లేదు, శాపం లేదు. నీ నోట్లో ఏం లేదు, శాపం లేదు, వ్యతిరేకత లేదు. నీ నోట్లో ఏం లేదండి, దూషణ లేదు. నువ్వు ఏది మాట్లాడితే నీకు అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అవతలోడు నష్టపోవాలని కోరుకుంటే నువ్వు నష్టపోతూనే ఉంటావు. ఎందుకంటే నీ నోటి నుండి ఏముంది, నష్టమే ఉంది. అవతలోడు బాగుపడాలని కోరుకో, నువ్వు తప్పకుండా బాగుపడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతరులకు మేలు చేయడం నేర్చుకో. అందుకనే సువార్త చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఏం చేస్తారండి, ఇతరులకు మంచి చెప్తారా, చెడు చెప్తారా? కానీ ఎవరన్నా బాగలేకుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, అంతే కదన్నా. ఎవరైనా రోగులై ఉంటే వారి కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకు? వారు బాగుపడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు స్వస్థత పొందుకోవాలి, వారు బాగుపడాలి, వారు మంచి వాళ్ళు కావాలి. నేను అంటున్నా, సువార్త విని అనేకులు దీవించబడ్డారు, సువార్త విని అనేకులు రక్షించబడ్డారు. మేము కూడా ఎట్లా రక్షించబడ్డామంటే సువార్త వినే రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి ఈ భూలోకంలో రక్షించబడాలి అంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడింది అంటే తప్పకుండా అక్కడ దైవ కార్యం జరుగుతుంది. ఆ వ్యక్తులలో దేవుడు కార్యం చేస్తాడు. నేను అంటున్నా, ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడికని పీటరయ్య గారు పెట్టారు. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారికి ఎవరికైతే అవసరం ఉందో ఈరోజు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇంతమంది ప్రార్థన ఈ ప్రాంత ప్రజల దీవెన కొరకై. ఇంతమంది ప్రార్థన ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా జీవించాలి, ఈ ప్రాంత ప్రజల యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాలని ఈ యొక్క ప్రార్థన కోరిక. దేవునికి స్తోత్రం కలుగును గాక.